శాసనసభ్యులందరూ ఈ 6 జిల్లాలు అంటే పాత జిల్లాలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం శాసనసభ్యులందరూ కలిపి ఈ రఘువరం కోసం పనిచేశారు. చిరంజీవి, రఘువర్మ ఇద్దరితోటి కూటమి అధికారికంగా ప్రకటించిన అభ్యర్థి రఘువర్మ. శ్రీనివాస నాయుడు గారు ఉపాధ్యాయ సంఘం నుంచి నిలబడిన నాయకుడు ఆయన కదా. లాస్ట్ లో మీకు పురంధరేశ్వరి గారు ఇచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్ ద్వారా మాధవ్ ఇంకా అక్కడ నుంచి ప్రచారం కనిపించలేదు, కానీ అండర్ కరెంట్ లో పనిచేశారు శ్రీనివాస నాయుడు. అప్పటికి జరిగింది కదా. కాబట్టి అదంతా బూమ్రాంగ్ అని అందుకే చెప్పాను. ఇదంతా టీచర్ వర్గాల్లోని ఇదేంటిది మన ఎన్నికలు కదా, మన ఎన్నికల్లో వీళ్ళు ఇంటర్ఫిరెన్స్ ఏంటి. తర్వాత రెండోది, ఇప్పుడు రఘువర్మన్ గాని మనం గెలిపించేటట్టయితే రఘువర్మ అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేడు కదా, కాబట్టి మనం శ్రీనివాస నాయుడు గెలిపిద్దాం అనుకుని ఆ మార్జిన్ ఆలోచన పోయింది. అంతా 700 ఉపాధ్యాయులు అలా ఎందుకు అనుకున్నారు? ఈ టీడీపీ కానీ లేకపోతే బీజేపీ కానీ జనసేన కానీ వస్తే ఎన్నికల్లోకి మన ఎన్నికలు కదా, వీళ్ళు ఎందుకు రావడం ఎందుకు అనుకున్నారు? వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలకు అనుబంధ సంఘాలే కదా, వాళ్ళే కూడా వాళ్ళు అంతవరకు అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ రాజకీయ పార్టీలు డైరెక్ట్ గా ఇంటర్ఫిరెన్స్ అంటే వైఎస్ఆర్సీపీ డెలిబరేట్ గా వైఎస్ఆర్సీపీ ఒక పక్షాన్ని ఉండుంటే ఇదంతా మళ్ళా వేరేలాగా ఉండేది. అందుకని మీకు ఆ గందరగోళం ఓటింగే తేడా వచ్చింది. 600, 700 అంటే మీకు మార్జిన్ ఏంటి? రఘువరం ఏమి వేలతోటి ఓడిపోలేదు కదా. అందుకని 700 మీకు ఇది ఏమైంది? పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ప్రచారం ఒక దగ్గర, ఓటర్లు ఒక దగ్గర ఉన్నారు. వాళ్ళకి అసలు చాలా మంది శాసనసభ్యులకి ఓటర్లే తెలీదు. వాళ్ళు ప్రచారం చేశారు అంతే. ప్రచారం చేసుకొని వెళ్ళిపోతుంటే చూస్తున్న వాళ్ళకి నెగిటివ్ ప్రచారం చెప్పుకున్న వాళ్ళకి వేదిక దొరికింది. అందుకని శ్రీనివాస నాయుడు ఎడ్జుకొచ్చాడు. దాంతో మళ్ళా నేను అచ్చెన్నాయుడు గారు మళ్ళా ప్రకటన ఇచ్చేటప్పటికి చాలా మంది ఇష్టపడలేదు, నవ్వుకున్నారు. గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే మా వాళ్ళే, మేము అతనికి చెప్పామని. అంత అవసరం లేదు. ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజలు అన్నిటికీ చాలా జాగ్రత్తగా చూస్తారు. అక్కడ కూటమి పేరు చెప్పి బలపరుస్తున్నప్పుడు మాధవ్ అక్కడ మళ్ళా ఇంకొకరు మద్దతు ఇవ్వడాన్ని అందరూ తప్పు పెట్టారు. నేను కూడా మాధవ్ని అడిగాను, అదేంటి బ్రదరు, మరి మీరు కూటమి నుంచి వాళ్ళు ప్రకటన చేస్తున్నప్పుడు నువ్వెలా మళ్ళీ చెప్తావు వాళ్ళకి అని చెప్తే ఏదో తన వెర్షన్ తను చెప్పాడు. ఏది అయినప్పటికీ కూడా రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకని ఎవరు గెలిచారన్నది కాదు. ఇప్పుడు అక్కడ రఘువర్మ వేలతో ఓడిపోయాడు అనుకోండి, ప్రభుత్వం మీద వ్యతిరేక. ఆ రోజు 2021లో చిరంజీవి గెలిచింది వైఎస్ఆర్ పార్టీ అనేది రాష్ట్రంలో ఉండకూడదు, ఆ పార్టీ నుంచి ఎవరు గెలకూడదని బలంగా కోరుకొని ఓటేశారు. అందుకని ఉత్తరాంధ్ర నుంచి వచ్చింది ఆ మార్పు. ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాలి శ్రీనివాసరావుని గెలిపించలేదు, వర్మని అందుకని ఓడిపించలేదు. అక్కడ చిన్న సస్పెన్స్ వచ్చింది, అక్కడ బూమ్రాంగ్ అయింది. అక్కడ అనవసరమైన అంశాలు కొద్ది చోటు చేసుకోవడం వల్ల తప్ప అది ప్రభుత్వం వ్యతిరేకం కాదు. పాపం ఏది దొరక్క వైఎస్ఆర్ వాళ్ళ జబ్బలు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇది మళ్ళా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది, అది ఉత్తరాంధ్ర నుంచే స్టార్ట్ అవుతుందని. మరి వాళ్ళు చెప్పుకోవడానికి ఏముంటది పాపం? ఏం చెప్పుకోగలుగుతారు? అంతకు మించి వాళ్ళకి చెప్పుకోవడానికి విషయం ఉండదు కదా. కాబట్టి ఇది ఏం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ప్రభుత్వ పనితీరుతో జరిగింది. టీడీపీ నాయకులు స్వచ్ఛాంధ్ర మిషన్